బీఆర్ఎస్ అడ్వకేట్ మనతో పాటే ఉన్నారు. మరి అందులో ఒకటి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాత్రం ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది నాంపల్లి కోర్టులో. మరి ఎప్పటికి వాయిదా వేశారు, ఏం కండిషన్స్ పెట్టారు అడుగుదాము, ఒకసారి తెలుసుకుందాము. అసలు ఎటువంటి క్వశ్చన్స్ సంధించారు అడిగి తెలుసుకుందాము. ముందుగా అయితే అంటే ఫస్ట్ టైం ఇక్కడ నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఈ కేసు పైన కూడా కేటీఆర్ గారు అయితే హాజరవ్వడం జరిగింది. కానీ నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి స్కామ్ జరగలేదు అని కేటీఆర్ గారు చెప్తున్నారు. కానీ అధికార పక్షం మాత్రము కుంభకోణం జరిగింది, 55 కోట్ల కుంభకోణం జరిగింది, ఖచ్చితంగా కేసు పడేంత వరకు మేము వదలము అంటాం. ఇది కంప్లీట్లీ పొలిటికలీ మోటివేటెడ్ కేసు. ఇది అందరికీ తెలిసిందే. ఒక ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి చాలా మంచి పేరు తెచ్చిన ఈవెంట్. ఈ ఈవెంట్ కోసం ప్రపంచ దేశాలతోని పోటీ పడి కేటీఆర్ గారు ఈ ఈవెంట్ని సాధించుకొచ్చారు మన తెలంగాణ రాష్ట్రానికి. సో అంత మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఆ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనకు తెలుసు. కొన్ని వందల కోట్ల లాభాలు, పెట్టుబడులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. సో కావాలని చెప్పి ప్రభుత్వం మారగానే ఒక రాజకీయ దురుద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ వేసి ఇంటెన్షనల్లీ ప్రధాన ప్రతిపక్ష నాయకులని మా నాయకుడిని హరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసు వేశారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు, నిలబడదు. మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద చాలా గౌరవం ఉంది, కేటీఆర్ గారికి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. అందుకే ఇది ఈరోజు ఓన్లీ ఫస్ట్ అపియరెన్స్ మాత్రమే. సో కేటీఆర్ గారు వచ్చి అపియర్ అయ్యి మెమో ఆఫ్ అపియరెన్స్ మొత్తం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉండే, సో అందరు కలిసి అపియరెన్స్ మెమో వేసాము. సో దాని తర్వాత ఇప్పుడు యూకే కంపెనీ అక్యూజ్ నెంబర్ 4కి ఇంకా నోటీస్ సర్వ్ అవ్వలేదనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైం అడిగారు, 1 మంత్ టైము. సో నెక్స్ట్ మంత్ 25th ఆగస్ట్కి పోస్ట్ అయింది. సో అన్ని రికార్డులు కూడా క్లియర్గా పరిశీలిస్తే మటుకు ఖచ్చితంగా ఇది తప్పుడు కేసు అని కొట్టివేయబడుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఎటువంటి ప్రశ్నలు కోర్టు సంధించడం అంటే ఈరోజు ఏముండదు, మెమో అంటే ఓన్లీ పర్సనల్ అపియరెన్స్ కాబట్టి పేరు అడుగుతారు, అంతే పేరు అడుగుతారు. రిమైనింగ్ పేరు అడిగిన తర్వాత ఇమీడియట్గా మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేయడం జరిగింది. ప్లస్ పర్సనల్ బాండ్ కూడా 1 lakhకి పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో అదే విధంగా మిగతా ముగ్గురు కూడా వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా అపియర్ అయ్యారు, వాళ్ళు కూడా పర్సనల్ బాండ్స్ ఇచ్చారు. సో ఓన్లీ యూకే కంపెనీకి ఇంకా సమన్స్ సర్వ్ కాలేదు. సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ మంత్ 25th ఆగస్ట్కి వెళ్ళింది. ఇంక ఇప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్, ఇంక ఇప్పటి నుంచి ప్రతి హియరింగ్స్ జరుగుతూ ఉంటాయి. అకార్డింగ్లీ కోర్టు ప్రాసెస్ ప్రకారము ఏ హియరింగ్లో ఏ స్టెప్ జరగాలో అది ఫాలో అవుతారు. అంటే ఇక్కడ 5గురు ఫస్ట్ అయితే A1గా కేటీఆర్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా A2, A3, A4గా, A5గా కూడా ఉన్నారు. అందరూ ఈరోజు హాజరవుతారు. అక్యూజ్డ్ ఆఫీసర్ 1 to 4 అంటే వీళ్ళని అక్యూజ్డ్ ఆఫీసర్స్ అంటారు. యాక్చువల్గా అక్యూజ్డ్ అనకుండా ఏవో 1 to ఏవో 4 అటెండ్ అయ్యారు. సో ఓన్లీ యూకే కంపెనీకే ఇంకా సమన్ సర్వ్ అవ్వలేదు కాబట్టి డేట్ వచ్చింది అన్నమాట. ఎస్, చూసాం కదా. ఎందుకంటే మొత్తం కూడా ఈరోజు మొదటిసారి వాళ్ళు పిలిచారు కాబట్టి కోర్టు పిలిపించింది కాబట్టి హాజరయ్యారు. అదేవిధంగా ప్రతి వాయిదాకి ఖచ్చితంగా హాజరవుతారు. అన్ని విధాలుగా సపోర్టింగ్ ఉంటుంది. మాకు చట్టం మీద గౌరవం ఉంది, న్యాయం అంటే గౌరవం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా కూడా నిర్దోషులుగా బయటికి వస్తారు కేటీఆర్ గారు అని చెప్పేసి అడ్వకేట్లు అయితే చెప్తున్న తరుణాలు అయితే చూసినాం. ఈరోజు ముగ్గురు ఇక్కడ హాజరవ్వడం జరిగింది, ఇంకా 2 కానీ హాజరవ్వలేదు, మ్యూచువల్గా అయ్యారు. అదేవిధంగా నెక్స్ట్ వాయిదాకి అందరూ హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ అడ్వకేట్ మనతో పాటే ఉన్నారు. మరి అందులో ఒకటి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాత్రం ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది నాంపల్లి కోర్టులో. మరి ఎప్పటికి వాయిదా వేశారు, ఏం కండిషన్స్ పెట్టారు అడుగుదాము, ఒకసారి తెలుసుకుందాము. అసలు ఎటువంటి క్వశ్చన్స్ సంధించారు అడిగి తెలుసుకుందాము. ముందుగా అయితే అంటే ఫస్ట్ టైం ఇక్కడ నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఈ కేసు పైన కూడా కేటీఆర్ గారు అయితే హాజరవ్వడం జరిగింది. కానీ నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి స్కామ్ జరగలేదు అని కేటీఆర్ గారు చెప్తున్నారు. కానీ అధికార పక్షం మాత్రము కుంభకోణం జరిగింది, 55 కోట్ల కుంభకోణం జరిగింది, ఖచ్చితంగా కేసు పడేంత వరకు మేము వదలము అంటాం. ఇది కంప్లీట్లీ పొలిటికలీ మోటివేటెడ్ కేసు. ఇది అందరికీ తెలిసిందే. ఒక ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి చాలా మంచి పేరు తెచ్చిన ఈవెంట్.
ఈ ఈవెంట్ కోసం ప్రపంచ దేశాలతోని పోటీ పడి కేటీఆర్ గారు ఈ ఈవెంట్ని సాధించుకొచ్చారు మన తెలంగాణ రాష్ట్రానికి. సో అంత మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఆ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనకు తెలుసు. కొన్ని వందల కోట్ల లాభాలు పెట్టుబడులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. సో కావాలని చెప్పి ప్రభుత్వం మారగానే ఒక రాజకీయ దురుద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ వేసి ఇంటెన్షనల్లీ ప్రధాన ప్రతిపక్ష నాయకులని మా నాయకుడిని హరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసు వేశారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు, నిలబడదు. మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది. రాజ్యాంగం మీద చాలా గౌరవం ఉంది. కేటీఆర్ గారికి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. అందుకే ఇది ఈరోజు ఓన్లీ ఫస్ట్ అపియరెన్స్ మాత్రమే. సో కేటీఆర్ గారు వచ్చి అపియర్ అయ్యి మెమో ఆఫ్ అపియరెన్స్ మొత్తం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉండే. సో అందరు కలిసి అపియరెన్స్ మెమో వేసాము. సో దాని తర్వాత ఇప్పుడు యూకే కంపెనీ అక్యూజ్ నెంబర్ 4కి ఇంకా నోటీస్ సర్వ్ అవ్వలేదనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైం అడిగారు, 1 month టైము. సో నెక్స్ట్ మంత్ 25th Augustకి పోస్ట్ అయింది. సో అన్ని రికార్డులు కూడా క్లియర్గా పరిశీలిస్తే మటుకు ఖచ్చితంగా ఇది తప్పుడు కేసు అని కొట్టివేయబడుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఎటువంటి ప్రశ్నలు కోర్టు సంధించడం అంటే ఈరోజు ఏముండదు. మెమో ఆఫ్ అంటే ఓన్లీ పర్సనల్ అపియరెన్స్ కాబట్టి పేరు అడుగుతారు, అంతే. పేరు అడుగుతారు. రిమైనింగ్ పేరు అడిగిన తర్వాత ఇమీడియట్గా మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేయడం జరిగింది. ప్లస్ పర్సనల్ బాండ్ కూడా 1 lakhకి పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో అదే విధంగా మిగతా ముగ్గురు కూడా వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా అపియర్ అయ్యారు. వాళ్ళు కూడా పర్సనల్ బాండ్స్ ఇచ్చారు. సో ఓన్లీ యూకే కంపెనీకి ఇంకా సమన్స్ సర్వ్ కాలేదు. సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ మంత్ 25th Augustకి వెళ్ళింది. ఇంక ఇప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. ఇంక ఇప్పటి నుంచి ప్రతి హియరింగ్స్ జరుగుతూ ఉంటాయి. అకార్డింగ్లీ కోర్టు ప్రాసెస్ ప్రకారము ఏ హియరింగ్లో ఏ స్టెప్ జరగాలో అది ఫాలో అవుతారు. అంటే ఇక్కడ 5గురు ఫస్ట్ అయితే A1గా కేటీఆర్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా A2, A3, A4గా, A5గా కూడా ఉన్నారు. అందరూ ఈరోజు హాజరవుతారు. అక్యూజ్డ్ ఆఫీసర్ 1 to 4 అంటే వీళ్ళని అక్యూజ్డ్ ఆఫీసర్స్ అంటారు. యాక్చువల్గా అక్యూజ్డ్ అనకుండా ఏవో 1 to ఏవో 4 అటెండ్ అయ్యారు. సో ఓన్లీ యూకే కంపెనీకే ఇంకా సమన్ సర్వ్ అవ్వలేదు కాబట్టి డేట్ వచ్చింది అన్నమాట. అంటే ఈరోజు ఏముండదు. మెమో ఆఫ్ అంటే ఓన్లీ పర్సనల్ అపియరెన్స్ కాబట్టి పేరు అడుగుతారు, అంతే. పేరు అడుగుతారు. రిమైనింగ్ పేరు అడిగిన తర్వాత ఇమీడియట్గా మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేయడం జరిగింది. ప్లస్ పర్సనల్ బాండ్ కూడా 1 lakhకి పర్సనల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో అదే విధంగా మిగతా ముగ్గురు కూడా వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా అపియర్ అయ్యారు. వాళ్ళు కూడా పర్సనల్ బాండ్స్ ఇచ్చారు. సో ఓన్లీ యూకే కంపెనీకి ఇంకా సమన్స్ సర్వ్ కాలేదు. సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ మంత్ 25th Augustకి వెళ్ళింది. ఇంక ఇప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. ఇంక ఇప్పటి నుంచి ప్రతి హియరింగ్స్ జరుగుతూ ఉంటాయి. అకార్డింగ్లీ కోర్టు ప్రాసెస్ ప్రకారము ఏ హియరింగ్లో ఏ స్టెప్ జరగాలో అది ఫాలో అవుతారు. అంటే ఇక్కడ 5గురు ఫస్ట్ అయితే A1గా కేటీఆర్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా A2, A3, A4గా, A5గా కూడా ఉన్నారు. అందరూ ఈరోజు హాజరవుతారు. అక్యూజ్డ్ ఆఫీసర్ 1 to 4 అంటే వీళ్ళని అక్యూజ్డ్ ఆఫీసర్స్ అంటారు. యాక్చువల్గా అక్యూజ్డ్ అనకుండా ఏవో 1 to ఏవో 4 అటెండ్ అయ్యారు. సో ఓన్లీ యూకే కంపెనీకే ఇంకా సమన్ సర్వ్ అవ్వలేదు కాబట్టి డేట్ వచ్చింది అన్నమాట. ఎస్, చూసాం కదా. ఎందుకంటే మొత్తం కూడా ఈరోజు మొదటిసారి వాళ్ళు పిలిచారు కాబట్టి కోర్టు పిలిపించింది కాబట్టి హాజరయ్యారు. అదేవిధంగా ప్రతి వాయిదాకి ఖచ్చితంగా హాజరవుతారు. అన్ని విధాలుగా సపోర్టింగ్ ఉంటుంది. మాకు చట్టం మీద గౌరవం ఉంది, న్యాయం అంటే గౌరవం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా కూడా నిర్దోషులుగా బయటికి వస్తారు కేటీఆర్ గారు అని చెప్పేసి అడ్వకేట్లు అయితే చెప్తున్న తరుణాలు అయితే చూసినాం. ఈరోజు ముగ్గురు ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ఇంకా ఇద్దరు కానీ హాజరవ్వలేదు, మ్యూచువల్గా అయ్యారు. అదేవిధంగా నెక్స్ట్ వాయిదాకి అందరూ హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. కెమెరామెన్ మధుతో నిర్మల RTV.